కేదార్నాథ్లో ఏదో ఉంది, మనకు అంతుచిక్కనిది, మనం నమ్మనిది. కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం వాహనాలు కూడా ప్రవేశించలేని పుణ్యప్రదేశంలో ఎలా నిర్మితమైనది? ఆదిశంకరాచార్యులు నిర్మించారని కొందరు, పంచపాండవులు నిర్మించారని మరికొందరి వాదనలకు ప్రతీకయే కేదార్నాథ్. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో ఉన్న కరచికొండ్, ఇంకోవైపు 22,700 అడుగుల ఎత్తులో ఉన్న భరత్కుండ్. వాని మధ్యలో ప్రవహించే 5 నదులు మందాకిని, మధుగంగ, చిరుగంగ, సరస్వతి, స్వరంధరి పంచనదుల ప్రళయ ప్రవాహాల మధ్య ఎలా ఏర్పరచి ఉంటారు? ఇది శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రశ్న. దాదాపు 14 నుండి 15వ శతాబ్దం వరకు మంచులోనే కప్పి ఉన్న చెక్కుచెదరలేదు. 2013వ శతాబ్దంలో ఊహించని పరిణామంగా ముందుకొచ్చిన వరదలు, లక్షల్లో మరణించిన జనం, 12 శతాబ్దాల క్రితం ఏర్పరిచిన ప్రతీదీ భూస్థాపితం అయినది. కానీ కేదార్నాథ్ దేవాలయ నిర్మాణంలో చిన్న మార్పు కూడా జరగలేదు. కారణం మహాదేవునిలో అద్భుత కృప నిదర్శనమైనది. నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు అక్కడ దొరికే రాయికి పొంతనలేనిది. అయితే అంత ఎత్తుకు ఇక్కడ నుండి ఈ రాయిని ఎలా తీసుకెళ్లారు? అసలు నిర్మాణం ఎలా చేశారు? మన ఊహకు అందని ప్రశ్నకు సమాధానం పరమేశ్వరుని కరుణా కటాక్షమే బదులిస్తుంది. అందుకే కేదారేశ్వరుణ్ణి దర్శిస్తే మోక్షం తప్పక లభిస్తుంది. అంత దూరం వెళ్లలేని వారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కొలువైన శ్రీ కేదారేశ్వరుణ్ణి మనసారా దర్శించుకుని దివ్యాశీస్సులు పొందండి. ఓం నమః శివాయ.